నమస్తే అందరికి. ఇక మళ్ళీ చిట్టి చిట్టి ఫ్రాక్ అయితే పట్టుకొచ్చిన. ఎంత ముద్దుగా ఉంది కదా చూడురి. ఇది మాత్రం స్లీవ్లెస్ ఫ్రాక్, లంగా జాకెట్ అనుకున్నారు ఫస్ట్. తర్వాత ఎందుకు కొంచెం డిజైనర్గా కుడదామని చెప్పి ఆలోచించి ఇట్లా కుట్టామన్నమాట. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ ఉంది కదా, చూస్తారు కదా పైన కోటు. సో ఆ కోట్ మాత్రం కుట్టి చూపిస్తాను అనమాట. ఇక ఫ్రాక్ అంటే నార్మల్గా ఎప్పుడైనా చూపించవచ్చు కదా. ఇట్లాంటి ఏమైనా డిజైనర్ పీస్ వచ్చినప్పుడు అప్పుడే కట్ చేసి డైరెక్ట్ కుట్టి చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి నేను కట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ మాత్రం 3 years పాపది. సో కోట్ కుట్టినాక కూడా ఒకవేళ ఉబ్బరిచ్చి ఆ పిల్లి ఏడ్చినా కూడా తీసేస్తే మన స్లీవ్లెస్ ఫ్రాక్ మంచి డిజైనర్ క్లాత్ అనమాట. మీరు చూసిరు కదా. సో ఎట్లా వేసుకున్నా మనకు ఫ్యాషన్గానే ఉంటుంది అనమాట. సో మనం కుట్టించి పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఈ సీజన్లో కాకపోయినా తర్వాత ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమున్నా సూపర్గా కనబడుతూ ఉంటుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు అనమాట మన పిల్లలు. సో ఈ పిల్ల కోట్ హైట్ మాత్రం 13 inches అనమాట. ఇంతే ఉంది. కాకపోతే కోట్ అన్నప్పుడు కొంచెం పెద్దగానే ఉండాలి కదా హైట్. సో నేను 13 inches అంటే 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని 14 వేసేసుకుంటున్నాను అనమాట మార్కింగ్. ఆ 14 inchesకి మళ్ళీ షోల్డర్ కూడా ఎంత ఉందో దానికి ఒక 1/2 inch ఎక్కువ వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కోటు. సైడ్కి అయినా హైట్ అయినా లూజ్ అయినా కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. సో ఆ పిల్ల షోల్డర్ మాత్రం 5 inches, 9 inches ఒక 1 inch యాడ్ చేసుకొని 10 inches అన్నట్టుగా 5 మార్క్ చేసుకున్నా. మన ఆర్మోల్ డౌన్, చంక డౌన్ కూడా 5 inchesకి మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఆ 2 లైన్స్ కొట్టేసుకుంటే మనకు చంక డౌన్ కూడా వచ్చేస్తుంది. దానిపైన మనం మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైన్ కొట్టేసుకుందాం. తర్వాత లైన్ పైన మన మెజర్మెంట్ ఎంతనో అంత మార్క్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆమె మెజర్మెంట్ ఎంత మామూలుగా 20 ఆమె చెస్ట్ అంత చిన్నపిల్ల ఎంత ఉంటుంది. సో 20 సైజ్ అనమాట. ఆ 20 సైజ్కి ఆమె 4 భాగాలు తీసి 5 అవుతుంది. సో 6కి మార్క్ చేసుకుంటాం. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంకా లూజ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం అనమాట. అసలు ఏంటంటే అంటే స్కిన్కి తాకితేనే పిచ్చి ఎక్కుతుంది పిల్లలకి. ఏంటంటే కొంచెం ఇప్పుడు లోపల అది ఇది కదా. సో అని అందుకని చెప్పి కుట్టేటప్పుడు మాత్రం ఒక 1 inch ఇంకా లూజ్, అంటే ఒక 1/2 inch దాకా ఇంకా లూజ్ అనమాట. సో 1/2 inch లూజ్ కుట్టుకున్నా ఏం కాదు మనకు, అంటే మన ఇష్టం, మన పిల్లలు భరించేదనమాట. సో నాకే అనిపించింది. మార్కింగ్ అయితే వేసుకున్నాను, కుట్టేటప్పుడు చూస్తే ఇంకా చిన్నగా అనిపించింది డ్రెస్. ఇక ఒక కుట్టు మాత్రం లోపలికి అన్నట్టుగానే కుట్టిందనమాట. తర్వాత ఒకసారి లైన్స్ అన్ని చెక్ చేసేసుకొని ఒకటే మధ్యలో ఉన్న స్పేస్ అంతా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మనం తర్వాత మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఆమె నడుము సైజ్ 18, కాకపోతే ఏంటంటే 20 లేకలు పెట్టేసుకొని 5.5 పెట్టి మాత్రం మార్క్ చేసేసుకున్నాం. చెప్తున్నాం కదా, ఇది ఇంకా జస్ట్ బాడీ మెజర్మెంట్స్ కాబట్టి నార్మల్గా మార్క్ చేసేసుకుంటున్నాం. ఈ కోట్ ఇంకా లూజ్ ఉండాలంటే ఇంకా మనం కుట్టేటప్పుడు కానీ ఒక కుట్ట అటు దూరంగా కుట్టాలి. అంటే కుట్టినాక కూడా ఆ పిల్ల భరించలేదు అనుకుంటే, అంటే అంత టైట్ ఇష్టపడతలేదంటే ఒక కుట్టిప్పినా సరిపోతుంది అనమాట. ఇది పెద్ద అంటే ఇదేం ప్రాసెస్ ఏం కాదు. కోటు కుట్టడం అంత పెద్ద హార్డ్ ఏం కాదు. కాకపోతే ఆ కోటుకున్న నెక్ ఉంది కదా కాలరు, అది కుట్టడం కొంచెం హార్డ్ అనమాట. షోల్డర్ పై నుంచి కొంచెం కిందికి అయితే ఒక 1/2 inch మార్క్ చేసేసుకొని మన మెడ మాత్రం 2.5 inches, 2.5 కంటే కొంచెం తక్కువ 2.5 అట్లా మార్క్ చేసేసుకుంటే, చిన్న మెడ కదా మనకి 3 inches ఉంటాయి అనమాట. సో 2.5 మధ్య 2.5 అంటే బక్క ఉన్న మెడకైతే 2.5, కొంచెం లావు ఉన్న పిల్లలకైతే 2.5 పెట్టేసుకోవాలి. ఆ 2.5కు వెనకాల భాగం కన్నట్టుకు ఒక 1/2 inch డౌన్ చేస్తున్నాయి కదా. సో అటు సంక సైడ్ కూడా ఒక 1/2 inch డౌన్ చేసుకొని మీకు కరెక్ట్ షేప్ అంటే కోట్ షేప్ బాగా వస్తుంది అనమాట. సో చూస్తారు కదా, అట్లా తీసుకొని మార్క్ చేసేసుకొని తర్వాత ఫ్రంట్ అనేది తర్వాత మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట సపరేట్ చేసినాక. ఇప్పుడైతే నార్మల్గా మనం మెజర్మెంట్ తిని గీసుకున్నాం కదా. సో మనం ఎట్లా దాని మీద కుట్టాం కాబట్టి ఒకసారి ఐడియా కోసమైనా ఉంటుంది అని చెప్పి ఒక కుట్టు అయితే వెనకకి వేసుకోవాలని ఐడియా ఉంటుంది కదా. సో ఈ లైన్ పక్కకి వేసుకుంటే బెస్ట్ అనమాట. ఒకవేళ వేసుకున్నా దాని మీద వేసుకున్నా కూడా ఒకవేళ టైట్ అయితే వేసుకోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే మనం ఆమెకున్న 20 inches చెస్ట్ అంతా నడుము కానీ అంతా సేమ్ ఉంటుంది కదా పిల్లలకి. సో 1 inch లూజ్ పెట్టుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట నార్మల్ వేరే క్లాత్లకి. సో దీనికి ఏం చేస్తున్నాను అనమాట, నేను లోపల క్యాన్ పెట్టేసి ఐరన్ చేసేసి కుడతాను అనమాట. సో అట్లా కుట్టడం వల్ల మనకు కొంచెం థిక్ అయిపోతుంది క్లాత్. దానివల్ల ఇంకా కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుందేమో అని చెప్పి నేను మళ్ళీ ఒక కుట్టు మాత్రం లూజ్ కుట్టిన అనమాట కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఒక చిన్న కచక పెట్టేసుకుందాం. అంటే ఫ్రంట్ బ్యాక్ మనకు తెలియాలి కదా. సో చిన్న కచక అయితే పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్స్ కూడా మనం మెజర్మెంట్ కచకలు ఏడున్నాయి ఆడికి మాత్రం సైడ్స్ కూడా కట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ కోట్కి ఏంటంటే ఎక్కువ ఖర్చు ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మనం తీసుకోవడమే లూజు, ఇంకా దాన్ని కుట్టేసుకుంటే ఇంకా ఎక్కువ ఖర్చే వస్తుంది. మనం తీసుకోవడం లూజు ఆడికాడికి తీసుకుంటే బెస్ట్. ఎక్కువ తీసుకున్నా కూడా ఏంటంటే ఆ కోట్ షేప్ కరెక్ట్ కనిపించదు, మనకు కరెక్ట్ రాదనమాట. మనకు ఖర్చు ఎక్కువ ఉన్న కొద్దిగా కోట్ అనేది మనకు సైడ్కి మంచి షేప్ రావాలి కదా. సో అట్లయితే రాదు.
ఇక నెక్స్ట్ అయితే ఫ్రంట్ నెక్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఏంటంటే వీ నెక్ అనమాట డౌన్ వీ నెక్ కట్ చేసేసుకుంటే మనకు కాలర్ అనేది వస్తుంది. సో ఆ పిల్లకి నేను కొలిస్తే మొత్తం క్రాస్లో కొలిచిన షోల్డర్ పై నుంచి పెట్టి కొలిస్తే ఒక 6 ఇంచెస్కి అయితే పర్ఫెక్ట్ వచ్చిందనమాట. సో మనం 6 ఇంచెస్ తీసుకున్నప్పుడు మన ఖర్చులు పోంగా ఎంత వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. 6 ఇంచెస్ తీసుకుంటే 6 ఇంచెసే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పైన షోల్డర్కి కూడా ఎక్కువ కట్ చేసి మలిచి కుడతాం కాబట్టి కింద ఖర్చు పైన ఖర్చు మైనస్ అయిపోతుంది. సో దానివల్ల మనం ఎంత తీసుకున్నామో ఎంత కావాలో అంతే పెట్టేసుకుంటే కరెక్ట్ వస్తుంది మనకు. సో నేను కట్ చేసేసుకున్న వీనెక్. ఇంకా తర్వాత కూడా కింద స్లిట్ ఉండేటట్టు పెట్టేసుకుంటాం అనమాట. సో కింద కూడా ఓపెన్ కొంచెం వీ టైప్లో. సో అదే ఇక పీస్ మళ్ళీ ఎందుకు కొలిచి పెట్టాలని చెప్పి చూసేది బాగానే అనిపించింది. సో దాంతోనే మళ్ళీ పెట్టిన అనమాట. ఒక 6 ఇంచులు పెట్టినాం కదా పైనుంచి సేమ్ కిందికి కూడా సేమ్ అట్నే వచ్చేటట్టు నేనైతే మార్క్ చేసేసుకున్నాను అనమాట. 2.5 పైనకి 6 ఇంచులు క్రాస్కి 6 ఇంచులు అనమాట. సో అట్లా చేసినా కూడా బాగానే ఉంది. ఐడియా మంచిగా వర్కౌట్ అయిందిలే అనుకున్నా. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కట్ చేద్దాంలే అనుకున్నా. పైపింగ్ వేసే ముందు అట్లేం లేదు, మంచిగానే ఉందన్నమాట. సో ఇదైతే ఫ్రంట్ నేను ఏంటంటే ముందు ఉక్స్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే డోరీ పెట్టేస్తే పిల్లలు వీకేసుకొని అంతా ఖరాబ్ చేస్తారు. అది ఉక్స్ పెట్టేసి పక్కకు ఉంటే నీట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు తీసినప్పుడు వేస్తారు. సో ఉక్స్ పెట్టేసి ముంగట ఒక బో పెడుతున్నాం కదా, బో పెట్టాలంటే మరి ఓపెన్ పెట్టొద్దు. కాకపోతే కోటుకి మళ్ళీ ఇప్పుడు హై నెక్కి మళ్ళీ ఓపెన్ ఎడికెళ్ళని చెప్పి మళ్ళీ ఆగమాగం అవుతుంది అని చెప్పి పిల్లలకు అంటే మనం వేసుకోవచ్చు. ముందు హై నెక్ పెట్టుకొని వెనకాల ఓపెన్ ఉండేటట్టు జిప్పు పెట్టేసుకున్నా ఏం కాదు. కానీ ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేనే ఫ్రంట్ ఉక్స్ పెట్టేసి తర్వాత దాని మీద బో అయితే పెట్టినా అనమాట. ఓపెన్ చేస్తే బో అనేది ఫిక్స్ ఉంటుంది, ఉక్సుల పట్టి పైన ఉంటుంది అనమాట. బో పెట్టాలని అన్నారనమాట. సో ఆ బో పెట్టాలనుకున్నప్పుడు మనం వెనకాల ఓపెన్ పెడతాం కదా, ఈ కోటుకి ప్లస్ హై నెక్కి వెనకాల పెట్టాలంటే మళ్ళీ పెద్ద కథ అనమాట అది. సో అవన్నీ ఎందుకులే అని చెప్పి నేను ముంగట ఓపెన్ చేసుకొని అక్కడ ఉక్సుల పట్టి పైన అయితే అది పెట్టిన. ఇంకా తర్వాత అయితే ఇక హ్యాండ్స్కి తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ కట్ చేసుకుంటప్పుడు ఏమనుకుంటే మామూలుగా 3/4 హ్యాండ్స్ పెట్టండి అని చెప్పారు అనమాట. 3/4 అంటే ఆ పిల్లకి 9 ఇంచెస్ వచ్చింది, అంటే మోచే దాటొచ్చింది. సో మళ్ళీ మనం మోచే దాటినప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేస్తే అసలు చెయ్యి అనేది టైట్ అయిపోతుంది అనమాట. సో కటింగ్ అయితే చేసుకున్నాక తర్వాత నేను కుట్టేటప్పుడు ఐడియా వచ్చింది, అయ్యో ఈమెకు ఇంత పెద్దగా అంటే లైనింగ్ లేకుండా పెట్టేటి మాత్రం పెడితే బాగా నాడుతుంది అనమాట. సో ఈ క్లాత్కి మాత్రం గుచ్చుకుంటుంది నా పిల్ల, అసలు ఒక్క నిమిషం కూడా వేసుకోదు లైనింగ్ లేకుంటే. సో వెనకాల జరీ అంతా ఇట్లా తాకుతుంది అనమాట స్కిన్కి. అట్లుంటుంది అని చెప్పి నేను నార్మల్గా 9 ఇంచెస్ అంటే నేను పెద్దవాళ్ళకి కట్ చేసినట్టు 9 ఇంచెస్ కట్ చేసుకొని మెజర్మెంట్ 9 కట్ చేసుకుని ఆలోచించుకోలేదనమాట. సో 9 ఇంచెస్ అంటే 9 ఇంచెస్కి మన చంక డౌన్ మాత్రం 3, అందరికి పెద్దలకు 3.5 తీసుకుంటాం కదా, పిల్లలకు మాత్రం 2 ఇంచులే అనమాట. సో కొంచెం మీడియం సైజ్ పిల్లలు అంటే 10-11 ఇంచెస్ వాళ్ళ ఇయర్స్ వాళ్ళకి మాత్రం 2.5 తీసుకుంటే ఈమెకు మాత్రం 2 తీసుకున్నాం అనమాట. ఈమెది 10 ఇంచెస్ అనమాట, రౌండ్ 9 ఇంచెస్. యాక్చువల్గా 9 ఇంచెస్ అయితే మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా లూజు. సో ఆ 10 ఇంచెస్కి అయితే ఇంకా మార్క్ చేసేసుకుంటున్నా. పైన ఆ లైన్ పైనుంచి ఇక్కడికి 5 ఇంచెస్ వచ్చేటట్టు మార్క్ చేసేసుకొని ఆ హ్యాండ్ కూడా లూజ్ ఎంతనో అంతా మార్క్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్ లూజ్ కూడా 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఏమో వచ్చింది. సో అది మార్క్ చేసేసుకొని ఇంకా మన మెయిన్ పీస్ కూడా తీసుకొని మార్క్ చేసేసుకుని నేను ఇట్లా బాగానే మార్క్ చేసుకున్నాను. కానీ సింగిల్ పీస్ అయితేనేమో లైనింగ్ లేకుండా అయితేనేమో డైరెక్ట్ ఇంత 9 ఇంచెస్ పెట్టుకున్నా, ఫుల్ హ్యాండ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇక లైనింగ్ వేసి పెడితే అసలు చెయ్యి తిరగదు. అసలు ఏమంటారు, నేను పెద్దవాళ్ళకి చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళకి కట్ చేసినట్టు ఫాస్ట్ కట్ చేసిన 9 ఇంచెస్ అని. అసలు చిన్నపిల్లకి 3/4 అని అస్సలు ఆలోచించలేదనమాట. తర్వాత కుడుతుంటే గుర్తొచ్చింది, ఓకే సరేలే అని చెప్పి తర్వాత ఏం చేసినా మీరే చూడురు ఇక హ్యాండ్ పెట్టేటప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇంకా మార్కింగ్ చేసుకున్నాం కదా మొత్తం, ఒకసారి వీల్ మార్కర్తో మనం మార్కింగ్ అచ్చగొట్టేస్తాం అనమాట కింద 3 లేయర్స్కి పడేటట్టు. సో ఇదైతే బాగా పని చేస్తుంది. మనం మెజర్మెంట్స్ ఇంకా ప్రతిసారి మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్లస్ లైట్ని కూడా స్ట్రైట్గా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు. సో తర్వాత మనకు మెయిన్ ఎక్కడైతే ఫిట్టింగ్ అవసరమో అక్కడ చిన్న చిన్న కచకాలు పెట్టేసుకుంటే మనం ఒకవేళ మనకు క్రాస్గా కుట్టినా కూడా 2 ఒక దగ్గరకు వచ్చేటట్టు కుడితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం మిస్టేక్ చేసినా కూడా అదేమంటారు ఆ కచకాలు 2 కలిపేసేస్తే నీట్గా వచ్చేస్తుంది, హ్యాండ్స్ దగ్గర అయినా కానీ బాడీకి అయినా కానీ. తర్వాత మనం మెయిన్ పీస్ తీసుకుందాం. ఇది మాత్రం నార్సింగ్లో తీసుకున్నారు అనుకుంటా క్లాత్. సో సూపర్ ఉంటాయి క్వాలిటీ మాత్రం. ఆ క్లాత్ పన్నా అయితే బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది ఇద్దరికి తీసుకున్నారు, వాళ్ళ మమ్మీకి బేబీకి ఒక శారీ తీసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ అనేది ఇద్దరికి తీసుకున్నారు అనమాట. ఒక 2 మీటర్స్ తీసుకోమనంటే దొరకలేదు క్లాత్. ఒక 1.8-9 తీసుకున్నారనమాట. సరిపోతుంది ఇద్దరికి. వాళ్ళ అమ్మ కూడా సన్నగానే ఉంది, ఇంకా పాప కూడా బాగానే ఉంది, కానీ పక్కనే ఉంది. కానీ ఈ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం క్లాత్ ఎక్కువ పడుతూ ఉంటుంది బోకి కానీ దానికి కానీ.
కాలర్కి కానీ. సో కొంచెం ఎక్కువనే తీసుకుంటే బెస్ట్ అని చెప్పినా కూడా దొరకలేదు. ఇక తర్వాత వాళ్ళ మమ్మీకి ఇంకా తక్కువ అడ్జస్ట్ చేస్తామన్నమాట. సో ఈ క్లాత్కి మాత్రం ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో తీసుకొని 4 లేయర్స్కి ఒక్కసారే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ సేమే కాబట్టి ఒక పార్ట్ మాత్రం పెట్టేసేసుకొని మొత్తం కట్ చేసేసుకుందాం. తర్వాత ఇంక ఓపెన్ చేసేసి దేని తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది తీసుకుని కట్ చేసుకునేటప్పుడు కూడా చూసుకొని ఎంత తక్కువ అంటే ఎక్స్ట్రా ఖర్చు లేకుండా కట్ చేసుకుంటే బెస్ట్. కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ ఐరన్ చేసినప్పుడు ఏమైనా దగ్గరికి ఇట్లా అవుతుందేమో అని చెప్పి నేను కొంచెం అయితే ఎక్కువ తీసుకున్నా, ఒక 1 ఇంచ్. సో అట్లా కొన్ని క్లాత్స్ అయితే దగ్గరికి అవుతాయి. ఎందుకంటే ఏమంటారు, షిఫాన్ అంటే నార్మల్ ఏదైనా సరే కొంచెం మంచి క్వాలిటీ అయినా సరే కానీ చూసినప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఐరన్ చేసినప్పుడు కొంచెం దగ్గరకు అవుతాయి అనమాట, కొంచెం సింక్ అవుతాయి అనమాట. ఆ వర్క్ గుంజడం అట్లా ఏదో ఒకటి అయితే. సో దీనికైతే ఏం కాలేదనమాట. మనం ఐరన్ చేసినామా ఎట్లా వేస్తే అట్లనే ఉంది, ఏమి సింక్ అయితే ఏం అవ్వలేదన్నమాట హాట్గా పెట్టినప్పుడు కూడా. తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసి కొంచెం అక్కడ కట్ చేసుకున్నాం. అంటే ఎంత తక్కువ క్లాత్ ఎక్కడ పడుతుందని చూసి కట్ చేసేసుకుంటున్నాం అనమాట. సో వాళ్ళ అమ్మకు కూడా కావాలి కాబట్టి అంతా చూసుకొని కట్ చేసుకొని అంత పెట్టుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఆమెకి ఆ పాప కోసమే సపరేట్ క్లాత్ తీసుకుంటే రపరప కట్ చేసి కుట్టేస్తుంటాం, కానీ ఇక వాళ్ళ అమ్మకి కూడా అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇటు అటు వేసి ఆలోచించి 10 సార్లు కట్ చేసి తీసుకున్నాను అనమాట. సో టైం పట్టింది కట్ చేసుకోవడానికి. ఇంకా అటు ఇటు ఆలోచించి ఒక సైడ్కి అయితే తీసుకుని ఇక సరిపోకపోతే వాళ్ళ అమ్మకి ఏదైనా నెట్ ఫ్యాబ్రిక్ వేసేసి కొంచెం డిజైనర్గా డిజైన్ చేసలే అని అనుకున్నా. ఇక కట్ చేసి హ్యాండ్స్ కూడా కట్ చేసి తర్వాత మిగిలిన పీస్ అంతా ఇంత చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా అన్నీ సైడ్కి పెట్టేసిన అనమాట. అంటే ఇప్పుడు కుట్టలేదు వాళ్ళ మమ్మీది, తర్వాత కుడతాను అనమాట. ఇక అంత మంచిగా ఇంట్రెస్ట్ కట్ చేస్తా ఉంటే ఇక సీజర్ ఒకటిసారిగా దిగుతానే లేదు. ఈ మధ్య ఛానల్ అవుతుంది అనమాట, అది షార్ప్ చేసుకొని. సో ఈ సీజర్స్ మాత్రం నేనే షార్ప్ చేసుకుంటాను అనమాట. అది ఎట్లా షార్ప్ చేస్తానో అది కూడా ఒక వీడియో పెడతా చూడండి అనమాట. నేను మ్యాక్సిమం తక్కువ అనమాట బయట చేయించడం. ఇక లేదంటే కొత్తది కూడా కొనడం తక్కువ, ఇప్పటికప్పుడు మనం షార్ప్ చేసుకుంటూ ఉంటే అదే వస్తుంది పర్ఫెక్ట్గా, మనకు మస్తు కట్ అవుతుంది. ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి చూడండి, నేను వీడియో చేస్తాను. సో నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా కత్తర్లు ఉన్నాయి కాబట్టి దాంతో చేసుకుంటే ఇది షార్ప్ చేసినప్పుడు మాత్రం పక్కా వీడియో పెడతాం. మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా 4 పీసెస్. సో 4 పీసెస్ అంటే 2 పీసెస్ డబల్ ఫోల్డింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్కి స్టిఫ్గా ఉండడానికి పేపర్ స్ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఆ పేపర్ స్ట్రిప్ వేసి ఐరన్ చేసేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. పైనుంచి లైనింగ్ అటాచ్ చేసుకుంటే ఇక కదలదు, ఎందుకంటే షేప్ అయితే పర్ఫెక్ట్ నిలబడుతుంది అనమాట. కోటుకి నార్మల్గా కూడా వేయచ్చు, కనిపిస్తుంది అట్లా కూడా వేయచ్చు, కానీ కొంచెం డిగ్నిఫైడ్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. అట్లా ఉండడం కోసం అని చెప్పి నేను ఆ పేపర్ క్యాన్వాస్ అయితే పెట్టి ఐరన్ చేసుకుంటున్నాను. రెండిటికి ఐరన్ చేసేసుకొని తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకుంటే సో థిక్గా కనిపిస్తుంది అనమాట క్లాత్. ఇది కొంచెం అంటే కొన్ని రా సిల్క్ టైప్ అట్లాంటివి ఉన్న డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు క్రేప్, మంచి ఫైన్ క్రేప్ అనమాట. క్లాత్ పైన క్రేప్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ వచ్చింది. సో మనకు అంత స్టిఫ్గా అనిపించదు కాబట్టి కొంచెం ఇట్లా ఐరన్ చేసేసుకొని నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఐరన్ చేసి పైనుంచి అయినా లోపల నుంచి అయినా మొత్తం ఐరన్ చేసినా కూడా ఇంత కూడా అసలు సింక్ అవ్వడం అట్లాంటిది ఏం జరగలేదు అనమాట. సో మనం ఐరన్ చేసుకున్న పైనుంచి కూడా నేను కొంచెం హీట్ అనేది కొద్దిగా తక్కువ పెట్టేసుకొని ఐరన్ చేసుకుని ఎంత నీట్గా వస్తుందో కదా, క్లాత్ కూడా మస్తు కనబడుతుంది. ఇక ఎక్స్ట్రాస్ అయితే అంతా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు డైరెక్ట్ లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పటికైతే ఈ వీడియోలో ఈ పార్ట్ మాత్రం పెడుతున్నాను, ఎందుకంటే లెందీ అయిపోతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ కుట్టేటప్పుడు మాత్రం నెక్స్ట్ పార్ట్ పెడితే అది ఏంటంటే కాలర్ కూడా మనం మొత్తం కుట్టినాకనే ఆ కాలర్ కట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో అట్లా అని చెప్పి ఇప్పుడైతే నేను కట్ చేస్తలేను, మొత్తం అటాచ్ చేసుకున్నాక ఇక కొలుసుకొని కట్ చేసి వేసుకుంటే సరిపోతే నేను కుట్టేటప్పుడు కట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. సో ఇప్పటికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెంటనే పోస్ట్ చేస్తాం నెక్స్ట్ పార్ట్ కూడా.